ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్యోతి. జ్యోతి అంటే సాధారణంగా మీరు ఏదో బల్బో దీపమో వెలుగుతోందో అనుకుంటాం. జ్యోతి అంటే ఏమిటి? ఇతరుల ఇతర ఇతర విషయములను తెలియచేసేది ఏదైనా జ్యోతి. అప్పుడు ఎన్ని జ్యోతులు ఉన్నాయి? ఎన్నో జ్యోతులు ఉన్నాయి. మన కన్ను అదొక జ్యోతి. సకల ఇంద్రియాలు విషయాలను తెలియచేస్తున్నాయి కాబట్టి అది కూడా జ్యోతి. అన్ని ఇంద్రియాలు జ్యోతి. సూర్యుడు, సూర్యుని వెలుగులో అన్నీ తెలుస్తున్నాయి, అది జ్యోతి. చంద్రుడు, ప్రకాశ స్వరూపమైనటువంటి సకల ఈ లూమినస్ బాడీస్ అవన్నీ జ్యోతులే. అయితే ఎప్పుడైనా జ్యోతి అనగానే ఇది వెలుగుతూ ఉంటుంది దీపం అన్నట్టుగా చూడకూడదు. విషయమును తెలియచేసేది జ్యోతి. ద డెఫినేషన్ ఆఫ్ వేదాంత శాస్త్రంలో జ్యోతి పదాన్ని ఒక సాంకేతికమైన అర్థంతో వాడతారు. ఇట్స్ ఎ టెక్నికల్ టర్మ్, నాట్ ఎన్ ఆర్డినరీ జ్యోతి ఆర్ సమ్ దీపం. దేని సమక్షంలో అయితే తక్కిన వస్తువులు తెలుస్తాయో, దేనికైతే ఆ వస్తువులు అంటుకోవో అది జ్యోతి. ఈ నిర్వచనం ప్రకారంగా ఆకాశంలో ఉండే జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు, సూర్యకాంతిలో వస్తువులన్నీ తెలుస్తున్నాయి. రాత్రి చంద్రుని వెన్నెలలో అన్నీ తెలుస్తున్నాయి. అగ్ని, అగ్ని కూడా చక్కగా ఏదైనా దగ్గరగా ఉన్నదాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడు లేని తరుణంలో
అగ్ని. అగ్ని అంటే మన దీపం. సూర్యుడు చంద్రుడు లేనప్పుడు దీపం వేసుకుంటే అది అగ్ని రూపమే కదా ఏ దీపమైనా. ఈ విధంగా ఇంద్రియాల విషయాలను తెలియజేస్తున్నాయి. ఆ విషయాలు అవి వాటికి అంటుకోవడం లేదు. అంటే అన్నిటినీ తన సమక్షంలో ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటి వాటిని జ్యోతి అంటారు. సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు. ఒక ఆమె అంధురాలు. ఆమెకు ఏమీ తెలియటం లేదు. ఎందుకు? కన్ను అనే జ్యోతి లేదు కాబట్టి. ఈ విధంగా స్వయం జ్యోతిర్బ్రాహ్మణంలో చాలా బాగా అనలైజ్ చేస్తారు బృహదారణ్యకం. అదే ఏకశ్లోకి. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం అనే శ్లోకం వీడియో ఒకసారి చూసుకోండి. ఆ లింక్ పడేస్తాను. వాక్కు కూడా ఒక జ్యోతి. తెలియని విషయాన్ని తెలియజెప్తోంది వాక్కు. మనం క్లాసులు చెప్పుకుంటున్నాం. వాక్ అనే జ్యోతి ద్వారానే మీరు అందుకుంటున్నారు. ఇప్పుడు ఇదేమిటట? జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతిషాం అపి జ్యోతి. జ్యోతులకే జ్యోతి. పరంజ్యోతి. అది ఈ జ్యోతి సమక్షంలోనే ఇతర జ్యోతులన్నీ కూడా ప్రకాశిస్తాయి. సాధారణంగా చూడండి, అద్భుతమైన విషయం. మామూలుగా కాంతి ఏదైనా సరే ఇక్కడున్న గోడనో, వ్యక్తులనో, తలనో, పుస్తకాన్నో, అక్షరాలనో దేన్నైనా చూపించగలదు. కానీ ఒక్క దానిని చూపించలేదు. మామూలు జ్యోతి. నిన్న చూశాం మాండూక్యంలో. చీకటిని చూపించలేదు. ఒక్కసారి చీకటిని చూపిద్దామని లైట్ వేసేసరికల్లా చీకటి పారిపోతుంది. అదే సూర్యభగవానుడికి చీకటి అనే అమ్మాయి పెళ్లి కథ చెప్పుకున్నాం కదా. అది చైతన్యం ఒక్కటే చీకటిని కూడా చూపించగలదు. అది ఎలా తెలిసిందండి? మరి చీకటి ఉందని తెలుస్తుందా? అనుభవం అవుతుందా? ఎందుకు కాదు, చీకటి రోజు అనుభవం అవుతుంది. ఆ చీకటి ఉందని ఎవరు చెప్పారు? మనసు. మనసు జడం కదా. అది చెప్పగలదా? చెప్పలేదు. అంటే చైతన్యమే చెప్తుంది. ఇతర జ్యోతులన్నీ కూడా ఏ వస్తువునైనా ప్రకాశింపచేయవచ్చు. వాటి శక్తి సామర్థ్యాలను బట్టి ఒకటో రెండో పదో వెయ్యో అన్నిటినో సూర్యునిలాగా. కానీ చీకటిని తెలియచేయలేవు. వెరస్ చైతన్యం అనే జ్యోతి ఇప్పుడు చెప్పినటువంటి సకల జ్యోతులను తెలియజేయడమే కాకుండా ఇంక్లూడింగ్ సూర్యుడు అండ్ చంద్రుడు చీకటిని కూడా అనుభవంలోకి తీసుకొస్తుంది. అందువలన జ్యోతిషాం అపి తజ్జ్యోతి అనే పదానికి అంత అర్థం ఉంది. అన్నిటినీ చూపించే కళ్ళు ఇతర 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 కళ్ళు, ఇతర ఇంద్రియాలు, ఇతర జ్యోతులు చూపిస్తున్నా దేన్నైనా తెలుసుకునేటట్లు చేసేది ఇంక్లూడింగ్ చీకటి అనేది ప్రత్యేకమైన జ్యోతి. అదే చైతన్య జ్యోతి. అదే చెప్తున్నాడు ఆయన. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. అంటే చీకటిని కూడా తెలియచేయగలదు. తమసః పరం. ఇట్ ఈస్ సుపీరియర్ టు
చైతన్య మీన్స్ చైతన్య ఇట్ ఈస్ సుపీరియర్ టు తమస చీకటి మీన్స్ వాట్ ఈవెన్ చీకటి ఆల్సో కమ్స్ అండర్ ఇట్స్ అంబరిల్లా కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాతేవం రవిదీపదర్శనవిధౌ కిం धीः आख्याहि मे चक्षुः तक्षतस्य निमीलनादिसमये किं किं ज्योतिः धीः ధియో దర్శనే కిం ఆ బుద్ధిని దర్శింపజేసేది ఏమిటయ్యా అదిగో చైతన్యం అదే జ్యోతి నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమో విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఈ జ్యోతిని సూర్యో నభాతి నత్ర సూర్యో భాతి న చంద్రతారకం భాతి నా ఇమా విద్యుతో భాంతి అగ్ని విషయం చెప్పేది ఉంది చైతన్యాన్ని అది ప్రకాశింపచేయగలదా తమేవ భాంతం అదే ప్రకాశిస్తుంది చైతన్య జ్యోతి మళ్ళీ చెప్పాను జ్యోతి అంటే ఒక బల్బు ఓ దీపం అనుకోవద్దు ఆత్మజ్యోతి అంటే ఆత్మలో ఆ దీపం వెలుగుతూ ఉంటుంది సినిమాలో చూపించినట్టు అరుణ చనిపోతే ఆ జ్యోతి అలా అటు వెళ్ళిపోతుంది అలా కాదు తస్య భాష ఆ చైతన్యంలోనే సర్వం ఇదం ఈ ప్రపంచమంతా విభాతి ప్రకాశింప చేయబడుతుంది హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుః అంతేనా జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం మూడు పదాలు వేశారు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఈ మూడు ఒక్కటే అవుతే అదే సచ్చిద్ బ్రహ్మ ఏదైనా ఒక వస్తువు ఉంటుంది గులాబీ పువ్వు తెలుసుకోవలసినది తెలుసుకునే ప్రమాణం తెలుసుకునే జ్ఞాత జ్ఞాత జ్ఞేయము జ్ఞానం తెలుసుకోవడం అనేటటువంటి ప్రక్రియ జ్ఞాన సాధనం జ్ఞానంలోనే జ్ఞాన సాధనం కూడా ఉంటుంది జ్ఞాత జ్ఞేయము జ్ఞాన సాధనము లేక జ్ఞానం అనేటటువంటి డివిజన్ లేకుండా మూడు ఒక్కటే ఏదవుతుందో అదే చైతన్యం కలకంటున్నారు కలలో ఏముంది చూస్తున్నటువంటి జ్ఞాత మనసు చూడబడే పులి మనసు చూస్తున్నటువంటి జ్ఞాన సాధనము జ్ఞానం అది మనసే అంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఒక్కటే అయితే మనసు జడము ఎవరు ప్రకాశింపచేస్తున్నారు లోపల ఉన్నటువంటి చైతన్యం స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను
సుషుప్తి అవస్థలోనూ అంతర్లీనంగా ఉంటూ ఇన్నెంతరుగా ఉండేటటువంటి ఏ చైతన్య జ్యోతి ఉన్నదో తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ బ్రహ్మను ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకుంటాం? బ్రహ్మ సర్వవ్యాపకం. మరి చైతన్యం ఎక్కడ తెలుసుకుంటాం? చైతన్యం అంటే బ్రహ్మ అంతటా ఉంది. మరి నాకు అంతటా చైతన్యం తెలుసుకోవడానికి ఉపాధి ఉండాలి. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ చైతన్యం మనకు గోచరమవుతుంది. చీమ చైతన్యం చైతన్యం గోచరమవుతుంది. పెద్ద ఏనుగు చైతన్యం గోచరమవుతుంది. చీమకు ఏనుగు మధ్యన ఖాళీ జాగా ఉంది. అక్కడ ఏం తెలియటం లేదు? ఎందుకు తెలియడం లేదు? అక్కడ సచ్చిత్ ఉన్నాయి, కానీ వెలిగించే మాధ్యమము బల్బు లేదు. సీరియల్ బల్బ్స్ ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. ఎక్కడ బల్బు ఉందో అక్కడే తెలుస్తోంది. మధ్యలో విద్యుత్ శక్తి లేదంటారా? ఉండనే ఉంది, కానీ తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? అక్కడ తెలుసుకునేటటువంటి మాధ్యమము లేదు కనుక. ఏదైనా ఒక బుద్ధివృత్తి ఉన్నది. ఆ బుద్ధివృత్తి ఉన్నప్పుడు, ఆ బుద్ధివృత్తి లేనప్పుడు, అంటే వృత్తి భావాన్ని, వృత్తి అభావాన్ని కూడా సాక్షిగా దర్శించేది చైతన్యము. నా మనసులో ఏర్పడేటటువంటి ఆలోచనలు కనులకు ఇంద్రియాలకు గోచరమయ్యే వస్తువులు తెలుస్తున్నాయి. అవి లేనప్పుడు కూడా ఖాళీగా ఉన్నటువంటి మనసును కూడా తెలుసుకుంటోంది. ఆలోచనలు ఉన్న మనసు ఆలోచనలు లేని మనసును కూడా సాక్షిగా చూస్తుంది. అటువంటిదే జ్ఞేయ బ్రహ్మ అంటున్నారు ఇక్కడ. జ్ఞేయం అంటే వస్తువని కాదు, తెలుసుకోవలసినది, తెలియదగినది, మస్ట్ నో అనే అర్థంలో జ్ఞేయం అని వాడారు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. సరేనండి, తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవడం? హృది సర్వస్య విష్ఠితం. సర్వస్య హృది, అందరి హృదయములందు విష్ఠితం, విశేషేణ తిష్ఠితం, విష్ఠితం ఉన్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. అహమస్మి, అహమస్మి. జ్ఞేయ బ్రహ్మ లేక తెలుసుకోవలసినది క్షేత్రజ్ఞుడు. ఒక్కొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. చైతన్యం సర్వవ్యాపకమైన చైతన్యాన్ని వ్యష్టిపరంగా చూస్తే వ్యష్టిలో ఉన్న చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు లేక జీవాత్మ అంటున్నాము. అలాగే సకల ప్రాణుల యందు ఉన్నటువంటి చైతన్యాన్ని సమష్టి క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఒక్కడే. దానిని ఉపాధి ప్రకారంగా వీరి చైతన్యము వారి చైతన్యము అంటూ 52 ఆత్మలు 39 క్షేత్రజ్ఞులు ఉండరు. ఒకటే క్షేత్రజ్ఞుడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషాం ఆదిత్యాదీనాం అపి తత్, ఇగో ఈ జ్ఞేయ బ్రహ్మ అంటే తెలుసుకోవలసినటువంటి క్షేత్రజ్ఞుడు, జ్యోతి అంటే ఆదిత్యుడు చంద్రుడు మొదలైనటువంటి జ్యోతిషులను కూడా ప్రకాశింపచేసే జ్యోతిషు. ఆత్మ చైతన్య జ్యోతిష ఇత్థాని ఆదిత్యాదీని జ్యోతిషింసి దీప్యంతే. ఆత్మ చైతన్యం అనే జ్యోతిష్యుల చేతనే సూర్యుడు చంద్రుడు మొదలైన వారందరూ కూడా ప్రకాశింపచేస్తున్నారు. తైత్రేయంలో ఏం చెప్పారు? ఏన సూర్య తపతి తేజ స ఇత్థః. దేనినైతే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడో అదే ఇత్థః, ఈ తేజం, అదే ఈ చైతన్యం. తస్య భాషా సర్వమిదం విభాతి. ముండకోపనిషత్తు, శ్వేత శ్వేత అశ్వతర ఉపనిషత్తు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి ఆత్మకం మామకం. మామకం అంటే ఆత్మజ్యోతి. మామకం అంటే నాట్ ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద్వారకా, బోర్న్ టు సచ్ అండ్ సచ్ అండ్ సచ్ ఎ పేరెంటేజ్. అక్కడ మామక అంటే పరబ్రహ్మమే, ఆత్మయే. యత్ ఆదిత్యగతం తేజ, ఆదిత్యంలో ఉన్నటువంటి తేజం. యచ్చంద్రమసి, ఏది చంద్రునిలోనున్నదో. యచ్చ అగ్నౌ, ఏదైతే అగ్ని అందున్నదో. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం, ఏ చైతన్యం అంతే ఈ జగత్తునంతటను తెలిసేటట్టు చేస్తుందో. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్ తేజః విద్ధి మామకం. జ్యోతిషామపి తజ్జ్యోతిః అంతర్జ్యోతిః బహిర్జ్యోతిః జ్యోతిర్జ్యోతిః టు భగవత్పాదుల వారు ఇంకొక చోట వర్ణించారు. జ్ఞానాదేహి దుస్సంపాదన బుద్ధ్యా ప్రాప్తావదస్య ఉత్తంభనార్థం. ఆహా. నెక్స్ట్ పార్ట్, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానం అంటే జ్ఞాన సాధన అని చెప్పారు. అమానిత్వ ఆది, అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని మొదలుపెట్టే జ్ఞాన సాధనాలు, దానినే జ్ఞానం అన్నారు ఇక్కడ. జ్ఞేయం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. అంటే ఏది తెలుసుకోవాల్సింది తప్పక ఉన్నదో జ్ఞేయమన్నారు, అదే ఈ జ్ఞేయ బ్రహ్మ. ఇత్యాదినా ఉక్తం, ముందే చెప్పారు. జ్ఞానం అంటే చెప్పారు, జ్ఞేయం అంటే చెప్పారు. జ్ఞానగమ్యం, జ్ఞేయమేవ జ్ఞాతం సజ్ఞానఫలం. అదే జ్ఞానగమ్యం. జ్ఞేయ బ్రహ్మయే సాక్షాత్కరించుకొనబడితే ఆత్మజ్ఞానం యొక్క ఫలం అవుతుంది. అదే జ్ఞానఫలం. జ్ఞానగమ్యం అంటే జ్ఞానఫలం అన్నారు. జ్ఞాయమానంతు జ్ఞేయం, చేత జ్ఞానముచే పొందబడేది అనేది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. తద్యేతత్రయమపి, మూడు విధాలుగా చూడకుండా, హృది బుద్ధౌ, వేర్వేరుగా ఉన్నది అనుకోకుండా, హృది బుద్ధౌ సర్వస్య సర్వప్రాణిజాతస్య విష్ఠితం విశేషేణ తిష్టం విశేషేణ స్థితం. తత్ర ఏవ హి త్రయం విభావ్యతే. ఈ విధముగా అమానిత్వాదులు జ్ఞాన సాధనాలని, తెలుసుకోవలసినది చైతన్యము, క్షేత్రజ్ఞుడు, జ్ఞేయ బ్రహ్మ అని, జ్ఞానఫలమైనటువంటి బ్రహ్మాత్మ బుద్ధి యందు
ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఎక్కడికో వెళ్ళాలని నిరుత్సాహపడనక్కరలేదు. హృది హృదయమునుందే, సర్వస్య హృది అందరి హృదయమునుందే, విష్ఠితం విశేషేణ తిష్ఠితం. దూరస్థం చాంతికే చ తత్. తెలుసుకోకపోతే ఎన్నాళ్ళైనా తెలియదు, ఎంతో దూరంగా ఉంటుంది. తెలుసుకుంటే చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే అసలు గ్యాపే లేదు. నేనే అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంతవరకు క్షేత్రజ్ఞుడు లేక జ్ఞేయ బ్రహ్మ ఏదైతే తెలుసుకొని తీరాలి అని చెప్పారో, జ్ఞాన సాధనములైనటువంటి అమానిత్వం, అదంబిత్వం ఇత్యాదుల వలన ఆ జ్ఞాన సాధనాల ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉందో అదే జ్ఞేయ బ్రహ్మ లేక జ్ఞేయం లేక క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుని గురించి చెప్పడం అయింది. ఇక వచ్చే శ్లోకాలలో ప్రకృతి పురుషుడు అనే వాటిని విడదీస్తారు. అడిగారుగా అర్జునుడు గారు 3 సెట్లు. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అని 3 పేర్స్గా అడిగారు. క్షేత్రజ్ఞుడు చెప్పడం అయింది. దాంతోపాటు క్షేత్రజ్ఞుడే జ్ఞేయం అని తెలిసింది, తెలుసుకోవలసినది అని తెలిసింది. ఇప్పుడు ప్రకృతి పురుషులను కాంట్రాస్ట్ చేయాలి. కాబట్టి రాబోయే శ్లోకం ఏమై ఉంటుంది, ఇంతవరకు చెప్పిన దాని ఉపసంహారం. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తః ఏతద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఇది ఇంతవరకు చెప్పినది క్షేత్రము, క్షేత్రజ్ఞుల విభాగము. క్షేత్రం తథా జ్ఞేయం అంటే తెలుసుకోవలసిన క్షేత్రజ్ఞుడు, జ్ఞానం అజ్ఞాన సాధనాలు, చ ఉక్తం సమాసతః ఇన్ బ్రీఫ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్. మద్భక్త ఎవరైతే నా యందు నిధిధ్యాసన చేస్తున్నారో, ఏతత్ దీనిని, విజ్ఞాయ తెలుసుకుని, మద్భావా యో ఉపపద్యతే యహ అతడు మద్భావ నా భావమునే అంటే నన్నే ఉపద్యతే ఉపపద్యతే అంటే నా భావమును మద్భావయో ఉపపద్యతే నా భావమును తెలుసుకొనుటకు అధికారి అవుతాడు, సమర్థుడవుతాడు. అంటే మోక్షం పొందడానికి అధికారి అవుతాడు. హీ విల్ బి క్వాలిఫైడ్. హూ? ద వన్ హూ నోస్ ది క్షేత్రం, the one who knows the kshetrajna, and the one who knows all the sadhanas to know the kshetrajna. Ahamasmi, 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 ahamasmi. Jyotishamapi tajyotihi tamasah paramuchyate జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సోహం 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 సోహం
స్వస్తి.